హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అమ్మఒడి పథకం కోసం ఎదురు చూస్తున్నారో అదే అండి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పెండింగ్ డబ్బులతో పాటుగా మరి రెండో విడతను అంటే మనకి రెండో విడత అంటే ఇప్పుడు మొదటి విడత అంటే అయిపోయింది, లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ కు సంబంధించిన డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసింది. మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలైతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దానికంటే ముందే కొన్ని అర్హతలు అనర్హతలను ప్రభుత్వం నిర్దేశించి ఒక తొలి విడతలో అంటే గత ఏడాది వేసినటువంటి తల్లికి వందనం పథకంలో చాలా మందికి అయితే డబ్బులు రాలేదు. అటువంటి వారందరికీ కూడా ఈసారి డబ్బులు వచ్చే విధంగా ముందుగానే ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చి ఇక దరఖాస్తుల కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుంది. ఈ సమాచారాన్ని అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా మీ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉంటే చాలన్నమాట. మరి వారి అర్హతను బట్టి వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఈ మహిళలకు ప్రభుత్వం డబ్బులు అయితే అందజేయటం జరుగుతుంది. అంటే ఒక తల్లికి ఒక పిల్లవాడు ఉన్నా లేదా ఒక పిల్ల ఉన్నా లేదా ఇద్దరున్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఎంత మంది ఉన్నా గానీ ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన కూడా ఉంటుంది. కానీ గత తొలి విడత డబ్బులను ప్రభుత్వం చాలా హడావిడిగా విడుదల చేసిందంటే చాలా గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే కరెక్ట్ సమాచారం అనేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి పోయిన సంవత్సరం అట్లాగే డబ్బులు వేశారు కదా, ప్రభుత్వం అయితే 65 లక్షల మందికి డబ్బులు వేశామని చెప్పి ఇప్పటికీ కూడా చెబుతూ ఉన్నా ఇంకా మనకు కొన్ని లక్షల మందికి డబ్బులు అయితే పడలేదు. ఇక స్వయంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఆ డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి ఆయన అయితే మాటిచ్చారు. ఇట్లా తొలి విడత డబ్బులు వేసినప్పుడు ఏమైందంటే చాలా గందరగోళం అయితే ఏర్పడింది. ఈ గందరగోళం ఏర్పడి ఈ యొక్క డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే వచ్చిందనమాట. చాలా మంది అర్హత ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే పొందలేకపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రెండో విడత డబ్బులు జమ అవుతాయి. అయితే కాబట్టి ఈ రెండో విడత డబ్బులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ అన్నిటి కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చాలా మందికి లాస్ట్ ఇయర్ డబ్బులు పడలేదు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల అవన్నీ కూడా మీరు ఈ ఇయర్ చేయకుండా ఏమేమి అప్డేట్స్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది ఏపీ ప్రభుత్వం 2 సార్లు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేస్తుంది. అంటే తొలిసారి స్కూల్ తెరిచిన వెంటనే కూడా తొలిసారి డబ్బులు వేస్తే మళ్ళీ కూడా డబ్బులు పడలేదని చాలా మంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి గ్రీవియన్స్ అనేది పెట్టుకుంటే జూలై నెల 10వ తారీఖున మనకు రెండోసారి డబ్బులు వేయటం జరిగింది. అంటే తొలి విడత డబ్బుల్లోనే 2 సార్లు డబ్బులు వేసింది. ఒకసారి మామూలుగా వేశారు, రెండవసారి పెండింగ్ డబ్బులు వేశారు. ఈ రెండవసారి పెండింగ్ డబ్బులు వేసినప్పుడు కూడా ఏమైందంటే అప్పుడు కూడా ప్రభుత్వం చాలా మందికి జమ కాలేదు డబ్బులు. అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఎందుకంటే వారికి అర్హత ఉంది, అర్హత ఉన్నా కూడా డబ్బులు అయితే జమ కాలేదు. ఇక్కడ మరి జమ కాకపోవడానికి ఇక్కడ చాలా కారణాలు అయితే ఉన్నాయి. మరి ఇంకా తెలియని ఏంటంటే ఇక్కడ మనకు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదన్నమాట. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయికి డబ్బులు వేశారు, ఇంకొక అబ్బాయికి అయితే డబ్బులు వేయలేదు. ఇట్లా మనకు ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు. మరి ఇట్లా చాలా మంది అయితే ఇబ్బంది పడి ఇప్పటికీ కూడా అలాగే ఈ యొక్క డబ్బులు అయితే ఏమయ్యాయి, వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల మనకు జరిగినటువంటి సమావేశాల్లో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంత సమాచారాన్ని అయితే ఇచ్చారు. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా ఈ యొక్క డబ్బులు విడుదల చేశాం. ఒక్కొక్కరికి కూడా 13,000 రూపాయల చొప్పున దాదాపుగా 65 లక్షల మంది మహిళలకు
ఈ యొక్క ఒక్క పిల్లవాడు ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురు ఉన్నా కానీ ఈ డబ్బులు అయితే విడుదలైతే కావటం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా క్షేత్ర స్థాయిలో డబ్బులు అయితే పడలేదని చెప్తున్నారు. కాబట్టి మరొక 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే వేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఈ పెండింగ్ డబ్బులు కూడా వచ్చే ఏడాది వేసేటటువంటి అమౌంట్ పథకంతో కలిపి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడైతే చెప్తూ ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈసారి తల్లికి వందనం మళ్ళీ కూడా రెండో విడత, అంటే ఇప్పుడు కొత్త సంవత్సరానికి సంబంధించి దాంతో కలిపి వస్తాయి అన్నమాట. ఇబ్బంది పడకుండా ఈ రెండో విడత నుంచి కూడా మీరు లబ్ధి పొందుతూ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తుంది. కాబట్టి ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ అప్డేట్స్ అయితే చేసుకోవాలి. అన్ని కూడా ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి అంటే కొత్తగా మళ్ళీ కూడా పిల్లలను 1వ తరగతిలో అలానే ఇంటర్మీడియట్ లో చేర్పించారు కాబట్టి ఈసారి మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం కూడా ముందుగానే ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది చేపట్టి ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఈ డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మీ పిల్లలు తప్పనిసరిగా 80% హాజరు అనేది ఉండాలి. మీ పిల్లలు స్కూళ్ళు కాలేజీల్లో 80% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు చదువుతూ ఉండాలి. అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందగలుగుతారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ని సిద్ధంగా పెట్టుకోండి. ఇక ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకం ద్వారా ఈసారి ఖచ్చితంగా మీకు డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈసారి ఎటువంటి పొరపాట్లు కూడా చేయకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా చేసుకొని మీరు గనక అలర్ట్ గా ఉంటే ఈ పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందవచ్చు. ఇక గతంలో డబ్బులు ఎవరికైతే పడలేదో గత విడతలు అంటే లాస్ట్ ఇయర్ ఎవరికైతే డబ్బులు పెండింగ్ లో ఉన్నాయో 13,000 రూపాయలతో కలిపి ఈసారి వచ్చేటటువంటి 13,000 రూపాయలు చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తామని చెప్పి ఇక్కడ మరొకసారి అయితే స్పష్టం చేసింది. కాబట్టి ఈ లోపు మీరు రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డు తీసుకోవటం, అలానే మీ పిల్లలను రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేయండి. అలాగే ఆధార్ లో మీ పిల్లలు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు లో అప్డేట్ చేయించుకొని, అంటే బయోమెట్రిక్ అప్డేట్ అంటే వేలి ముద్రని అప్డేట్ అనేది చేయించుకోండి. అలాగే మీ ఆధార్ కార్డులకు మీ పిల్లల ఆధార్ కార్డులకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డును కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకుని యాక్టివ్ గా పెట్టుకోండి. అలానే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు అయితే రావు. అలాగే మనకు ఖచ్చితంగా కూడా మీరు చేసుకోవాల్సిన మరొక పని ఉంది. ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ తో పాటుగా ఎవరైతే మనకు ఇప్పుడు ఆర్టీఏ సీట్ కు అప్లై చేసుకున్నారో కదా, ఈ ఆర్టీఏ సీట్ కి అప్లై చేసుకొని మీకు గనక సీట్ అనేది వచ్చి ఒకవేళ మీరు ఏదైతే కారణాల వల్ల ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలను చేర్పించకపోతే ఖచ్చితంగా మీ పిల్లలకు ఏ స్కూల్లో అయితే సీట్ వచ్చిందో ఆ స్కూల్ కి వెళ్లి మీ యొక్క ఆర్టీఏ సీట్ ను మీరు డిలీట్ చేయించుకోండి ప్రభుత్వానికి. మరి తల్లికి వందనం డబ్బులు వేసేటప్పుడు మీరు ఆర్టీఏ కింద ప్రాబ్లం వచ్చి మీకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో 25% ఆర్టీఏ సీట్లకు దరఖాస్తు చేసుకుని సీటు వచ్చి స్కూల్లో చేర్పించినటువంటి వారు ఉంటారు కదా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ ఆర్టీఏ సీట్ ను మీరు అప్లై చేసుకోకపోతే, అప్లై చేసుకున్నటువంటి వారు ఒకవేళ స్కూల్ చేర్పించకపోతే నేను చెప్పిన విధంగా చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ 6 దశల వెరిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే గత విడతల్లో వేసినప్పుడు 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు వచ్చిందని గాని, 4 చక్రాల వాహనం ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని, భూమి ఎక్కువగా ఉందని, ఇలా ప్రభుత్వ ఉద్యోగం ఉందని, పట్టణాల్లో 1000 చదరపు అడుగులు ఉందని, ఇలా వచ్చిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. గతంలో గ్రీవియన్స్ పెట్టినటువంటి వారు ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి గ్రీవియన్స్ రైజ్ చేసుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా క్లియర్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రెండో విడతలో అలానే గత విడతలో రావాల్సిన పెండింగ్ డబ్బులు రెండు కూడా కలిపి మీకైతే జమ అవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో
వారందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ఈ 13,000తో పాటుగా మీకు గత సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న 13,000 కూడా జమ అవ్వటం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అప్డేట్ తో మీ ముందుంటాను.